వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో వర్గపోరు రెండుగా చీలిపోయిన వైసీపీ అసైన్మెంట్ భూముల వ్యవహారంతో బట్టబయలైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు. అనర్హులకు భూములు కట్టబెడుతున్నారంటూ ఎమ్మెల్యే మేడా వర్గం ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధినాయకత్వానికి తమ గోడు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన వైసీపీ నేతలు నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి నిరసన కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లిన ఫలితం శూన్యమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు పక్కన పెట్టారని విమర్శిస్తున్నారు. అర్హులకు న్యాయం చేయకపోతే వైసీపీకి సహకరించేది లేదని వైసీపీ నేతలు తేల్చి చెప్తున్నారు. తీసుకుపోయేదానికి నాయకులు ముందుకు లేరా, అధికారులు సిద్ధంగా లేరా ఏమని ఈరోజు అందరూ కూడా రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు రైతుల తరపున మేము రావాల్సి వచ్చింది. రైతులందరి ప్రోత్సాహం కోసమే మేము ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా నాయకులు, స్థానికంగా ఉండే నాయకులు కళ్ళు తెరిచి ఈ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఈ రోజు రేపు మనం ఏమని తల ఎత్తుకొని మళ్ళీ రైతుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళగలుగుతాం? మమ్మల్ని ఊర్లలోకి రానిచ్చే పరిస్థితులు లేరు. అసైన్మెంట్ కమిటీలో కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని మాట్లాడతారని చెప్పని ఈరోజు మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి మేము ఇంతవరకు రావాల్సి వస్తుంది. ఈరోజు అసైన్మెంట్ కమిటీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు కూడా అసైన్మెంట్ చెప్పి ప్రతి రైతుకు భూమి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రైతులందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు 8-9 సంవత్సరాలు ఎదురు చూసే ఈ రోజు అసైన్మెంట్ కమిటీ అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కూడా ఇక్కడ జరగకపోవడానికి కారణం ఏంటి, దీని లోపాలు ఎక్కడున్నాయని చెప్పని ముఖ్యంగా మా నాయకులకే విన్నవిస్తాం. మీరు ఎందుకు మీ సమన్వయ లోపం వల్లనే ఈ రోజు సుండుపల్లి రాజంపేట నియోజకవర్గంలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. మీరు సమన్వయం చేసుకోండి అని 1-10 సార్లు మేము చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మీరు ఈ రోజు నాయకులు అధికారంలో ఉండి మాకు ఎంపీ గారు ఉన్నారు, చైర్మన్, ఎమ్మెల్యే గారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా తను చెప్పిన ఫైలు చేసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకు ఇంతమంది ఉండి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎక్కడ ఇది నిర్లక్ష్యం జరుగుతుంది? నాయకులను, రైతులను గుర్తించండి. ఈరోజు రైతే రాజ్యం అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్తే రైతుకే దిక్కు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈరోజు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఈ ఆశలను ఎందుకు నిరాశలు చేస్తున్నారు? ఇవన్నీ కూడా మేము ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. అసైన్మెంట్ కమిటీ అయినంత వరకు మేము ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదు. మా నాయకులకు చెప్తున్నాం, మా అధికారులకు చెప్తున్నాం, మీరు ఎక్కడైనా ఇల్లీగల్ గానో తప్పు ఉంటానో చేయొద్దని అది ఇందాక కూడా చెప్పాడు మా మిత్రుడు. మేము ఎక్కడ అర్హులు కాకపోతే మాకు ఇవ్వద్దు అని, అర్హులు ఉండడానికే ఇమ్మని అడుగుతున్నాం. మేము కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయండి. మేము ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆశయాలు నెరవేరుస్తాం, రైతులకు మేలు చేస్తామని పల్లెల్లో ఈ రోజు ఇంటింటికి చెప్పినాం, గడప తిరిగి చెప్పినాం. ఈ రోజు ఏ గడప ఎక్కగలుగుతాం మేము అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ పేర్లు పెట్టకపోతే? మా అనుభవంలో ఉన్న భూములు 15 ఏళ్ల నుంచి అసైన్మెంట్ కమిటీ జరగల. ఈ 15 ఏళ్ళు మేము అనుభవించుకునే భూములు మాకు ఎందుకు పట్టా ఇవ్వలేకున్నారు మీరు అని రైతులు మమ్మల్ని అడుగుతుంటే మేము వాళ్ళకి ఏమని జవాబు చెప్పాలా? రేపు మీరు వచ్చి అదే గడప ఎక్కి మీరు నాయకులు కూడా ఏం జవాబు చెప్తారు? కాబట్టి ఈరోజు నాయకులు అందరూగా మూకమ్ముడిగా వచ్చి కలెక్టర్ దగ్గరనో, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితోనో, సీఎం గారితోనో మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మాకు సంబంధం లే. ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా, ఎవరైతే అర్హులకు మాత్రమే న్యాయం చేసే విధంగా నాయకులు ఈరోజు ముందుకు రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. నాయకులు వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా వేరే విధంగా సహకరించే పరిస్థితిలో ఎవరు లేరు, రారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఆ రోజు చాలామంది రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంతవరకు అవకాశం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు వారి అనుభవంలో ఉన్న భూములు, అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ భూములు కూడా పట్టా ఇవ్వమని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఒక్క రాజంపేటలో మాత్రమే ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఇక్కడ ఒకటి జరిగింది, సమన్వయ లోపం, నాయకుల సమన్వయ లోపం. ఆ విషయం మేమైతే గతంలో కూడా నాయకులకు కూడా విన్నవించిన జరిగింది వాస్తవము. ఈరోజు అందువల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులు మమ్మల్ని ఇంట్లో నిద్రపోనీయడంలే, పొద్దున్నే తన్ని లేపుతున్నారు కాబట్టి పరిగెత్తా ఇక్కడికి వచ్చినాం. ఈరోజు రైతులు గడప తిరిగిన రోజు కూడా చెప్పినాం, జగనన్న పథకము మీ ఇంటికి చేరుస్తున్నాడు. రేపు అసైన్మెంట్ కమిటీలో కూడా రైతులు కూడా న్యాయం జరుగుతుంది. ఆయన రుణమాఫీ చేసే పరిస్థితిలో కూడా ఉన్నాడు. రైతుల పచ్చిపాతి రాజశేఖర రెడ్డి ఆయన బిడ్డ అని చెప్పని ప్రతి గడపకి ఎక్కి చెప్పినాం. మేము ఈ రోజు మీరు ఎందుకు పట్టాలు ఇవ్వలేకున్నారని మమ్మల్ని తట్టి లేపుతుంటే ఈ రోజు ఇక్కడికి రావాల్సిన దుస్థితి వచ్చింది అని చెప్పి మేము ఈరోజు బాధపడుతున్నాం. మా నాయకులకు మేము ఒకటే విన్నవిస్తున్నాం,
మీరు సీఎం గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తారో ఎవరి దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకటే క్వశ్చన్, అర్హులు లేని వాళ్ళకి అనర్హులకు పట్టాలు ఇవ్వద్దని చెప్పని ప్రతి రైతు చెప్తున్నాడు, అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వమని. మరి ఎందుకు మీరు చేయలేకుండా ఆ పని? ఏ ఉద్దేశంతో చేయకుండా ఉన్నారు? కాబట్టి ఇప్పటికైనా మేము నాయకులు కోరుతున్నాం, మీరు ఖచ్చితంగా వచ్చి కూర్చొని అసైన్మెంట్ కమిటీలో అర్హులుండే ప్రతి రైతుకు పట్టాలు ఇప్పించండి. అంతవరకు కూడా మేము ఎవరు సహకరించే పరిస్థితుల్లో కూడా మేము లేవు. మేము సహకరిస్తే కూడా మా వెంబడి ఉండే రైతులు కూడా మమ్మల్ని మర్యాదగా వదిలే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసిన రోజు మేమందరం కూడా మేము వెంట నడుస్తాం. అంతవరకు కూడా మేమేమి చేయలేని పరిస్థితి అని చెప్పి నాయకులు కూడా విన్నవిస్తున్నాం. అన్నం నాగేంద్రమూర్తి నా పేరు. మా మండలం చేసుకున్న దుస్థితి ఏంటంటే, నిత్యానంద్ అనే ఎంఆర్ఓ గారు మా మండలానికి రావడమే మా మండలం చేసుకున్న దౌర్భాగ్యం. సత్యానంద నిత్యానంద ఆయన మా మండలానికి రావడమే మా మండలం చేసుకున్న దౌర్భాగ్యం. మాకు స్వయంగా లెటర్ ఇచ్చినాడు, మీరు హైకోర్టులో విత్డ్రా చేస్తే మిమ్మల్ని అందరినీ అసైన్మెంట్ కమిటీకి చోటు కల్పిస్తామని. హైకోర్టులో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. రిట్ పిటిషన్లు కూడా రద్దు చేసుకుని వచ్చి అయ్యా మాకు అసైన్మెంట్ కమిటీలో చోటు కల్పించమంటే కల్పించకుండా ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు 7 నెలల పాటు మమ్మల్ని ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు. ఈ విషయమే గతంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన అప్పటికప్పుడే ధనంజయ రెడ్డి గారితో సంబంధిత ఎంఆర్ఓను సస్పెండ్ చేసి అక్కడి రైతులకు న్యాయం చేయమని చెప్పి కోరడం జరిగింది. అయినప్పటికీ ఆ విషయమై ముందున్నటువంటి కలెక్టర్ గారిని సుమారు 20 సార్లు కలవడం జరిగింది. మా ఎంఆర్ఓ వల్ల ఈ విధంగా అన్యాయం జరిగింది, మాకు ఈ విధంగా మోసం చేసినాడు, అతను ఇప్పుడు ఏవోగా రాజంపేటలోనే ఉన్నాడు, ఇతను ఎక్కడ పనిచేసినా రైతులు బాగుపడరండి, మాకు న్యాయం చేయండి సార్ అని మేము స్పందన కార్యక్రమం ద్వారా గతంలో గల కలెక్టర్ దగ్గరికి కానీ జేసీ గారి దగ్గరికి కానీ, కొత్త కలెక్టర్ గారిని కలవలేదు, గతంలో కలిసిన కలెక్టర్ గారిని జేసీ గారిని పలుసార్లు కలవడం జరిగింది. సంబంధించిన స్పందన రసీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా జగనన్న ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు చేరువు కావాలని చేసే ప్రయత్నాలను ఇటువంటి అధికారుల వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఈ వీడియో ద్వారా ఆయన మా జగనన్న దృష్టికి మళ్ళీ ఒకసారి వెళ్ళి సంబంధ అధికారులను సస్పెండ్ చేసి మా రైతులందరికీ న్యాయం జరిపిస్తూ మొదటి విడతలో జరిగింది, రెండో విడతలో జరిగినటువంటి అసైన్మెంట్ కమిటీ మొత్తం ఫ్రాడే. ఆ కమిటీ మీద కూడా విచారణ జరిపి నా అందరికీ రైతులకు నిజమైన పేదలకు న్యాయం చేయవలసిందిగా 30 సంవత్సరాల మా అనుభవంలో ఉంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి మామిడి చెట్లు గలవు. అయినప్పటికీ బ్రహ్మాండంగా అర్హత కలిగి ఉంటేనే అసైన్మెంట్ కమిటీలో పెట్టమని మరీ ప్రాధాయపడుతుంటే కూడా ఎవరు జోక్యం చేసుకోకపోవడం మా దౌర్భాగ్యం అని భావిస్తూ, ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే ఆయన చర్య తీసుకుంటాడని భావిస్తూ ఈ వీడియో చేయడం బాధాకరంగా.